నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి చర్చ కేవలం ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా జరుగుతోంది. ఘన విజయం సాధించిన తర్వాత కూడా ఇంత సమయం ఎందుకు తీసుకుంటోంది బీజేపీ అధిష్టానం అనేటువంటి చర్చ సహజంగానే జరుగుతోంది. అయితే తాజాగా వినబడుతున్నటువంటి టాక్ ఏంటంటే దేవేంద్ర ఫడ్నవీస్నే ముఖ్యమంత్రిగా చేయడానికి బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా షిండే ఈయన్ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఏక్నాథ్ షిండే నుంచి ఏమైనా సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉందా? అతనేమైనా అవతల కూటమి వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉందా? వెళ్తే కనుక ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనటువంటి అవకాశం ఉంది? ఈ అంశం మీద చర్చిద్దాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి. నమస్కారం రాజు గారు. ఏంటి, మహారాష్ట్రకి కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. మేబీ ఏ క్షణమైనా అనౌన్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. మీకున్నటువంటి సమాచారం ఏంటి, అబ్జర్వేషన్ ఏంటి? రాజు గారు, మీకు నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు నమస్కారం. అంటే సస్పెన్స్ మధ్యన సరిగ్గా 10 రోజుల నుంచి కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం అనేది దాని మీద ఉత్కంఠ రేగుతుంది. 4 అడుగులు ముందుకు 2 అడుగులు వెనక్కిపోతుంది. పత్రికలు, పెద్ద పెద్ద పత్రికలు, మీడియా కూడా దీని మీద రకరకాల ఊహాగానాలు చేసింది. ఉదాహరణకు సీఎం పదవి పక్కన పెట్టండి, అసలు 26 నవంబర్కు ఈ అసెంబ్లీ పదవి కాలం పూర్తి అవుతుంది కదా, అసెంబ్లీ రద్దు అవుతుంది కదా, రాష్ట్రపతి పాలన విధిస్తారని కూడా అన్నారు. నేను ఆనాడే చెప్పాను, రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం లేదు. 26 నాటికి కొత్త అసెంబ్లీ ఏర్పడ్డది. 23 నాడు రిజల్ట్ వచ్చినాయి, కానీ 24 నాడు ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా గవర్నర్ గారికి సమర్పించింది. ఏది మొత్తం ఎమ్మెల్యే లిస్ట్ తో సహా అధికారికంగా సర్టిఫికెట్స్ తో సహా సమర్పించింది. కనుక మహారాష్ట్ర పాత అసెంబ్లీ రద్దు అయింది, కొత్త అసెంబ్లీ సభ్యుల పేర్లు వచ్చేసినాయి. ముఖ్యమంత్రి ఎంపికనే తర్వాత అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 10 రోజులు తీసుకోవచ్చు, 15 రోజులు తీసుకోవచ్చు. మంత్రివర్గంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి నెలల తరబడి కూడా మంత్రివర్గంలో మిగతా వాళ్ళు లేకుండా కూడా ఉండొచ్చు. గతంలో చూసాం కదా, 30 మంది మంత్రులు ఎన్టీ రామారావు గారు ఒకేసారి తీసేసి ఒక్కడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, గతంలో చూసాం మనం. కనుక ఇప్పుడు మహారాష్ట్ర విషయానికి వస్తే ఇప్పుడు కొలిక్కి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందే 1 అవర్ క్రితం పరిణామాలు చూస్తే మనకు దేవేంద్ర ఫడ్నవీస్ గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన మొన్నటిదాకా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏకనాథ్ షిండే ఇంటికి ఇప్పుడే వెళ్ళారు. గంట సేపటి నుంచి అక్కడే ఉన్నారు. అంటే ఇక్కడ ఏమైందంటే రేపు ఉదయం బీజేపీ సభ్యులు కూర్చొని, బీజేపీ అసెంబ్లీలో ఎన్నికైన సభ్యులు కూర్చొని తమ నాయకుడిని ఎన్నుకునేదాకా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం తెలియదు. ఎందుకంటే మొట్టమొదటి ఇంటే గెలిచి రచ్చగలవాలి కదా రాజు గారు. రేపు ఏం చేస్తారంటే బీజేపీ శాసనసభ పక్ష సమావేశం అయితే అందులో ఫడ్నవీస్ ను లాంఛనంగా ఎన్నుకోవడం మిగిలింది. కానీ ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు ప్రకటిస్తారు అంటే రేపు వాళ్ళు ఎన్నుకున్న తర్వాత. ఇప్పటికే అజిత్ పవార్ ను వాళ్ళ పార్టీ సమావేశం, శాసనసభ సమావేశం పూర్తి చేసుకొని అజిత్ పవార్ ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అట్లాగే ఏక్నాథ్ షిండే కూడా తమ నాయకుడిగా ఆ పార్టీ మనకు శివసేన ఎన్నుకున్నది. ఇక్కడ మూడోది అంటే బీజేపీ ఇంతవరకు ఎన్నుకోలే కనుక ఇది జరగాలి. ఇక రెండోది ఏంటంటే ఇవాళ ఇద్దరి మధ్య చర్చల్లో గంట క్రితం జరుగుతున్న వార్తలు నాకు అందిన సమాచారం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈయన ఒప్పుకుంటున్నాడు. అంటే ఒక 11 రోజులు బెట్టు చేసి, 10 రోజుల నుంచి బెట్టు చేసి వాళ్ళ ఊరికి వెళ్ళి సతారాకి వెళ్ళి 3 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ లో కూడా మనకు బొంబాయిలో కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకున్న సందర్భం చూసాం ఏకనాథ్ షిండే. ఇవాళనే ఆయన ఇంటికి వెళ్ళి కొన్ని సంప్రదింపులు చేస్తున్నట్టు ఎవరు దేవేంద్ర ఫడ్నవీస్ అర్థమవుతుంది. మనకు అటు పక్కన అజిత్ పవార్ తో సమస్య లేదు. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి కోసం రెడీ ఉన్నారు. అవసరమైతే ఏకనాథ్ షిండే లేని ప్రభుత్వంలో కూడా నేను మీతో సాథి ఇస్తాను, మీతో కలిసి ఉంటానని చెప్పి మనకు అజిత్ పవార్ ఇదివరకే ప్రకటించారు కూడా. కనుక సమస్య అసలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ 132 దగ్గర ఆగిపోయింది బీజేపీ. కానీ మహా అయితే ఇంకొక 13 సీట్లు వస్తే సరిపోతుంది, 140 సరిపోతుంది. కనుక 13 సీట్లు సరిపోతుంది. ఆ 13 సీట్లు కాదు, అజిత్ పవార్ పార్టీకి 41 సీట్లు ఉన్నాయి. కనుక వాళ్ళిద్దరు కలిస్తే సరిపోతుంది. ఒకవేళ మొత్తం ఏకనాథ్ షిండే అడిగిపోయినా అక్కడ బయటకు వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ మన మహావికాస్ అగాడికి వచ్చిన సీట్లు మొత్తం కలిపినా 100 దాటవు. కనుక సమస్య లేదు. 57 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, మనకు 46 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, 41 సీట్లు వీళ్ళకి వచ్చినాయి, 86 అవుతాయి అంతా కలిస్తే. కనుక సాధ్యం కాదు. కనుక వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో, కొంచెం జీర్ణించుకోవడంలో ఉప ముఖ్యమంత్రిగా నేను ఎట్లా ఉంటాను, నిన్నటిదాకా ముఖ్యమంత్రిని అనే ఒక అహం ఏదైతుందో దాన్ని విడిచిపెట్టాల్సిన అనివార్య పరిస్థితి. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కదా. నరసింహరావు గారు ఎన్నడూ అనేవారు, కాలం కొన్ని సమస్యలకు పరిష్కారం తీస్తుందని చెప్పి. అదే జరిగింది. వాడు 10 రోజుల తర్వాత కూడా
బీజేపీ పట్టు వీడలేదు. మేము మెజార్టీ పార్టీ 132 స్థానాలు వచ్చినాయి. గతంలో 105 పోయినప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాం, 105 అప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినాం, కానీ పడగొట్టారు కదా. ఇప్పుడు సమస్య లేదు, మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి మా పార్టీ వాడే ఉంటాడని ఖరాఖండిగా తేల్చేయడం వల్ల అంటే ఈ నిర్ణయం పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా ఉండడానికేనా 5 సంవత్సరాలు, లేకపోతే ఇంకా అందులో ఏమైనా ఒప్పందాలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పటికైతే రాలేదు. లోపాయకారి ఒప్పందాలు ఏమైనా జరగవచ్చు, కానీ నాకు బయట బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఇది 3-4 తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటే ప్రభుత్వాలు నడవవు కదా రాజు గారు. ఉదాహరణకు 3 ఏళ్లు అని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు అధికారంలో మామూలుగా ఎంపీపీ లేకుంటే జిల్లా పరిషత్ కాదు కదా. అట్లా గతంలో లోపాయకారి ఒప్పందాలు ఉంటాయి, మీరు 2 ఏళ్లు మీరు 3 ఏళ్ళు అలాంటి జర్నలిస్టులు దాన్ని తవ్వి తీస్తాం, కానీ అది వేరు. కానీ బహిరంగంగా ఈయన 3 ఏళ్లే ఉంటారు లేకుంటే 2 ఏళ్లే ఉంటారని ప్రకటిస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే బీజేపీకి కనుక పోయినసారి లాగా 105 సీట్లు 110 సీట్లు లోపలికి వస్తే అప్పుడు కాళ్ళ పేరు వేరుగా ఉంటుండే. ఇప్పుడు పకడ్బందీగా ఉంది, బలంగా ఉన్నది బీజేపీ పార్టీ. కనుక 132 సీట్లతో ఉన్నది కనుక 145 కదా మ్యాజిక్ ఫిగర్. వాళ్ళ అట్లాంటి ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటున్నారు. కాకపోతే లోపాయకారిగా ఏమైందంటే ఇప్పుడు శాఖల మధ్య పంచాయతీ ఉంటున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఉప ముఖ్యమంత్రులు 2 వస్తున్నారు, గ్యారంటీ అయిపోయింది గంట క్రితం పరిణామాల ప్రకారం. ఒక ఏకనాథ్ షిండే, అజిత్ పవార్. శాఖలు అంటారా, ఆర్థిక శాఖ తన వద్దనే ఉంచుకుందామని, అట్లాగే డిప్యూటీ స్పీకర్ పదవి ఒకటి మాత్రం అటుపక్క అజిత్ పవార్ కి ఇస్తారని ఒక ఒప్పందం కుదిరి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు విధాన మండలిలో స్పీకర్ అటుపక్క శివసేన వాళ్ళు ఉన్నారు, ఏకనాథ్ షిండే వర్గం అంటారు. కనుక ఇక్కడ డిప్యూటీ స్పీకర్ మనకు అజిత్ పవార్ కి ఇస్తారని, స్పీకరు, ఆర్థిక శాఖ, హోం కూడా వీళ్ళు అడుగుతున్నారని. కాబట్టి హోమ్ మినిస్టర్ మాత్రం ఏకనాథ్ షిండే అడుగుతున్నారని ఒక మాట వస్తుంది. ఒకవేళ హోమ్ మినిస్ట్రీ ఇవ్వడానికి అంగీకరిస్తుందంటారా? అంగీకరించవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా హోమ్ మినిస్టర్ మన దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు కదా. మనం ఏ లాజిక్ అయితే తీసుకుంటున్నామో, ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ఎట్లా ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకున్నప్పుడు హోంశాఖ ఆయనకి ఇచ్చిండ్రో, ఇప్పుడు కూడా హోంశాఖ ఉప ముఖ్యమంత్రిగా తనకు మెజార్టీ పార్టీ 57 సీట్లు గెలుచుకుంది, తక్కువ గెలుచుకోవాలి ఏకనాథ్ షిండే పార్టీ కూడా. కనుక శివసేన ఏకనాథ్ షిండే కనుక ఇవ్వచ్చు అంటున్నాం. ఇస్తారు కానీ మిగతా అన్ని షరతులు వర్తిస్తాయి అనే మాట అంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గంలో సుమారు 48 మందికి అవకాశం ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే 288 మంది కనుక అందులో 21-22 సీట్లు 20 దాటి బీజేపీ తీసుకుంటారు, సగం కంటే ఎక్కువ. 44 సీట్ల 44 మంత్రివర్గ స్థానాలు ఉంటాయి. 20కి పైగా బీజేపీ తీసుకుంటది. 9-10 ఇటు పక్కన అజిత్ పవార్ పార్టీ ఉంటది. 15-16 స్థానాల మధ్యన ఇటు పక్కన మనకు శివసేన మన ఏకనాథ్ షిండే వర్గం ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇందులో శాఖల విషయంలో కొంత జరిగిన ముఖ్యమైన 3-4 శాఖలే, ఏది ఆర్థిక, హోము ఇట్లాంటివి మాత్రమే ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఇది ఒకటి నెంబర్ మంత్రివర్గ నెంబర్ నిర్ణయం కావాల్సింది. అందులో శాఖల పంపిణీ ఇక్కడ కీలకమైన పంచాయతీ వచ్చే అవకాశం అయితే ఉందంటున్నాను. అంటే ఉప ముఖ్యమంత్రిగా నేను ఒప్పుకున్నాను కానీ అన్ని షరతులు వర్తిస్తాయంటే నేనెందుకు లొంగుతానని ఏకనాథ్ షిండే అంటారు. మనకు అజిత్ పవార్ మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాడు. గతంలో ఏవైతే ఇచ్చిండ్రో మాకు ఆ రకంగా ఇస్తే సరిపోద్ది అంటున్నారు. గతంలో కుటుంబ ప్రభుత్వంలో ఉన్నారు కదా వాళ్ళు కూడా, అజిత్ పవార్ వాళ్ళ కూడా గతంలో మంత్రి శాఖ ఇచ్చినా సరిపోద్ది అంటున్నారు. కాబట్టి ఎవరిని మంత్రి చేయాలని ఆయా పార్టీలు నిర్ణయిస్తాయి. దాని కూడా మంత్రివర్గం తీసుకోవచ్చు, ముఖ్యమంత్రినే తీసుకోవచ్చు, అవకాశం ఉంది. 6 నెలల లోపల వాళ్ళు మళ్ళీ అసెంబ్లీకి ఎన్నిక కావాలి. ఇక్కడ మాత్రం ఏమైనా క్లారిటీ వస్తున్నది. ఒక మాట ఏముందంటే ఇప్పటిదాకా పెళ్లి ముహూర్తం ఖరారైంది. 5 గురువారం ఎల్లుండి ముహూర్తం ఖరారైంది. పెళ్లి పిల్ల అంటే అధికారం అనేది పిల్ల అనుకుంటే వరుడు ఖరారు కాలేదు అంటున్నాం ఇప్పటిదాకా. ఎందుకంటే 3 మగవాళ్ళే పోటీ పడుతున్నారు కనుక అధికారం కోసం. అటువంటి అప్పుడు ఏంటంటే పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది, పెళ్లి పిల్లవాడు వరుడు ఎవరు అనే ఒకటి వచ్చింది. ఈ వరుడు అయితే 100% దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారు, బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారు. అందులో శాఖల పంపిణీ లేకపోతే మనకు మంత్రివర్గంలో 1-2 సీట్లు ఒకటి ఎక్కువ తక్కువ వాటి గురించి మాత్రం చర్చ జరగవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, అయితే షిండేకి మరాఠా రిజర్వేషన్ల విషయంలో ఈ ఉద్యమం విషయంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు ఇతనికి రైట్ హ్యాండ్ అని చెప్తున్నారు. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అతనికి పరిస్థితి ఇబ్బందికరంగా అనిపించినప్పుడు ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుందంటారా? మహారాష్ట్ర ఎన్నికల నినాదమే బీజేపీ తీసుకుంది, ఏక్ హైతో సేఫ్ హై, అంతే కదా. కలిసి ఉంటే కలదు సుఖం మన తెలుగులో చెప్పాలంటే కదా. ఇంకోటి రక్షణ కూడా తెలుగులో చెప్పాలంటే ఒకటిగా ఉంటే రక్షణ ఉంటది, ఒకటిగా ఉంటే బలంగా ఉంటామని చెప్పడం కదా. అది ఆ నినాదం పనికొచ్చింది అంటున్నాను నేను. ఇవాళ 6 పార్టీలు, 2 పార్టీలు ప్రాంతీయ పార్టీలు చీలిపోయినాయి, 2 జాతీయ పార్టీలు, 6 ప్రాంతాలు. మరాఠా ఉన్నది ఇటు పక్కపోతే విదర్భ ప్రాంతం, వాళ్ళ ఆశయాలు వేరుగా ఉన్నాయి. ప్రత్యేక విదర్భ రాష్ట్రమే కావాలని కోరుకుంటున్నారు కదా.
ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా మహాయతి కూటమికి ఓటు వేయడానికి రెండే కారణాలు. ఒకటేమో మహావికాస్ అఘాడీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో అబద్ధాలు చెప్పింది, మాదే కూడా అబద్ధాలు చెప్పింది అని నమ్మిండ్రు. నెంబర్ 1. రెండవది ఏకనాథ్ షిండే కాలంలో గత 2.5-3 ఏళ్లుగా చాలా పథకాలు కొన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మొన్నటికి 1500 ఇచ్చే మహిళలకు ఇచ్చే దాన్ని 2100 చేస్తాను. అంటే వీళ్ళైతే అధికారంలో ఉన్నారు, వీళ్ళు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ అధికారంలోకి రావడమే కాకుండా బయట రాష్ట్రాలు తెలంగాణలో కర్ణాటకలో ఎగబెట్టారు అనే ప్రచారం బాగా జరిగినప్పుడు, పక్క రాష్ట్రం కనుక హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మహారాష్ట్రలో జరిగినప్పుడు వాళ్ళు నమ్మిండ్రు. ప్రజలు ఏమనుకున్నారు? అందుకని చూడండి, మీరు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ప్రచారం చేసిన ఎక్కడా కూడా సీట్లు రాలే. అటుపక్కన కిషన్ రెడ్డి గారు లేకుంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట మొత్తం అటే మహాయతి కూటమికి వచ్చినాయి. కనుక ప్రజలు వాస్తవం రెండింటిని బేరీజ్ వేసుకున్నారు. మహాయతి కూటమి ఏ హామీ ఇస్తున్నది, అటు పక్కన మహావికాస్ అఘాడీ ఏ హామీ ఇస్తుంది. అందుకని మీరు అన్న ప్రాంతము మతం రెచ్చగొడితే లాభం లేదని మతాన్ని కూడా పోలరైజేషన్ జరిగింది. రాజు గారు వాళ్ళు ఏమైందంటే ఏకైతే సేఫ్ అయ్యాను, అది మతపరంగా కూడా ఒక పోలరైజేషన్ జరిగిందని నేను అనుకుంటున్నాను. వీళ్ళ ఆటలు చెల్లలేదు, అంటే విభజనవాదుల ఆటలు చెల్లలేదు. సమైక్యంగా ఉంటే మనందరం, అది హిందువులా వేరే కలిసి ఉంటే కలసుఖం అంటున్నారు, మనందరం కలిసి ఉందామని అనుకున్నారు. ఆ ఫార్ములాని ప్రజలు అంగీకరించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏకైతే సేఫ్ అనే మాటను ప్రజలు అంగీకరించారు, అట్లాగే అభివృద్ధిని కూడా ఆదరించారు. ఇవాళ గత పథకాల విషయంలో కానీ సంక్షేమ పథకాల అమల్లో కానీ అంటే ప్రత్యక్షంగా అనుభవిస్తూ చూసిండ్రు కదా ప్రజలు, దాన్ని సమర్థించారు. అంటే పాజిటివ్ ఓటుతో గెలిచింది మహాయతి కూటమి. నెగిటివ్ ఓటు ప్రచారం వాళ్ళు చేసిండ్రు, అటు పక్క నెగిటివ్ ఓటు గెలవలేదు అంటున్నాడు కదా. అయితే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి, శరద్ పవార్ పార్టీ నుంచి కొంతమంది అటువైపు గెలిచిన వాళ్ళు ఇటువైపు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. సాధారణంగానే ఇప్పుడు పవర్లో ఎవరుంటే అటువైపు బెల్లం చుట్టూ ఈగల వాలినట్టుగా ఇది ఏ రాష్ట్రంలోనైనా జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు వాళ్ళు వస్తే తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ తీసుకుంటే ఇక్కడేమైనా మహాయుతి కూటమిలో ఏమైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుందా? పార్టీ ఫిరాయింపులకు ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ సాంకేతికమైన అభ్యంతరం ఒకటి వస్తుంది రాజుగారు. ఉదాహరణకు ఇప్పుడు మనం ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి 20 సీట్లు వచ్చినాయి, మే 20 సీట్లకు వచ్చినాయి. 20లో మనకు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రాకుండా ఉండాలంటే 14 మంది ఫిరాయించాలి మినిమం. 14 వస్తే 7 3 21 కదా, 14 వస్తే మిగతా 6 ఉంటాయి అటు పక్కన. అంటే 1/3 2/3 చీలిపోవాలి. కనుక 14 మంది అక్కడి నుంచి వస్తారా అని నాకైతే అనుమానం అంటున్నాను. అధికారం కోసం 1 2 4 మారొచ్చు, కానీ వాళ్ళ మీద తెలంగాణలో కదా కొందరి ఎమ్మెల్యేల మీద ఫిరాయింపుల కత్తి మెడలో వేలాడుతూనే ఉంది కదా. ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడా లేదా తర్వాత సంగతి. కానీ 14 మంది చీలుస్తారా? అసలు అవసరం లేదు కదా. ఇప్పుడు బీజేపీకి అవసరం లేదు, వాస్తవానికి నెంబర్ పరంగా చూస్తే అవసరం లేదు. 41 సీట్లు వచ్చినాయి అనుకోండి, వచ్చినాయి 13 కదా. ఇంకా వీళ్ళకు 41 ఉన్నప్పుడు ఇంకా 28 సీట్లు ఎక్కుంటాయి కదా ఇప్పటికైతే. అజిత్ పవార్ ఒక్కరు అజిత్ పవార్ కూడా వస్తారు. ఎందుకంటున్నానంటే శత్రు మిత్రుడు అన్నట్టు. రేపు పొద్దున మనకు ఏకనాథ్ షిండే ఏకమేక ఇతడు, రేపు పొద్దున అవసరంగా ఎందుకు అనుకుంటే బీజేపీ ఖచ్చితంగా ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటది అంటున్నాడు. ఎందుకంటే ఒక అజిత్ పవార్ సరిపోతుంది, మేము చేస్తాం ప్రభుత్వం అంటారు. వాళ్ళు ఎప్పుడు ఏం చేయలేదు. వీళ్ళు అటు పోయి కలిసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గము, కాంగ్రెస్, ఎన్సీపీ అటు పక్కన వాళ్ళందరూ కలిసినా కూడా రాదు. అయితే ఫిరాయింపులకు అవకాశం లేదని అనట్లేను, కానీ ఫిరాయింపుదారులను దారిని సరిగ్గా చేర్చుకోవాలంటే సాంకేతికంగా ఇబ్బంది లేకుండా 20 సీట్లలో ఉన్న మనకు ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు 14 మంది రావాలి. 16 సీట్లున్న మనకు మన కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే 8 మంది రావాలి, 9 మంది రావాలి, 16 మంది ఉన్నారు కదా. ఇటు 9 కాదు, అంటే 6 3 18, దాదాపు 12 మంది రావాలి. 16లో 12 11 మంది రావాలి. మన ఎన్సీపీ పార్టీ శరద్ పవార్ 10 వచ్చింది, 10లో 7 సీట్లు రావాలి కదా. 7 మారితేనే ఇటు పక్కన ఉంది. అంటే అటు 7 ఇటు 11 ఇటు 14 మారుతారని నేను అనుకుంటాను. నేను అంటే అంతమంది మారితేనే అనర్హత వేటుకు గురిగారు, లేదంటే టెక్నికల్ గా స్పీకర్ అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంటుంది. బట్ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనే రూల్ ఏం లేదు, వెంటనే హోల్డ్ లో పెట్టొచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది కదా. ఇంకో కీలకమైన ఎందుకంటే వీళ్ళ ముగ్గురు అవసరం లేదు, కానీ ఇప్పుడు ఆ ముగ్గురి అవసరం లేదు. ఒకటి ఇక్కడ అంటే సిద్ధాంతం రెడీగా ఉండగా వాళ్ళు తెరువు ఎందుకు పోతారంటున్నాను నేను. వాళ్ళు తెరువు పోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడైతే సరిగా మెజార్టీ ఉంది కదా వీళ్ళకనే. వీళ్ళకి కూడా పోయే వాళ్ళకు కూడా అక్కడికి పోతే కొత్తగా ఏమున్నది అక్కడ అనే పరిస్థితి కూడా వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళ మంత్రివర్గం ఇవ్వలేదు. ఇప్పుడు ఉదాహరణకు మహాయతి కూటమిలో ఎన్నికల కన్నా ముందే గఠబంధన్ అంటాం, ఒక కూటమి ఏర్పడ్డారు కదా. మహాయతి కూటమిలో 3 పార్టీలు, ఏకనాథ్ షిండే మన శివసేన, అట్లాగే అజిత్ పవార్ ఎన్సీపీ, బీజేపీ.
అట్లాగే ఇటు పక్కన కూడా 3 పార్టీలు అంతకు ముందు కూటమిగా ఏర్పడ్డారు. ఏమన్నా మంత్రి పదవులు ఇవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంటే వస్తారు. మంత్రి పదవుల కోసం ఇక్కడే మరి కుర్చీల కోసం కుమ్ములేట్లాగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇక బయట నుంచి వచ్చే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం అనేది కష్టసాధ్యమే. ఏమైనా కార్పొరేషన్ పదవులు ఇంకేమైనా ఇస్తే వాళ్ళు తప్ప మంత్రి పదవులు ఇవ్వడం అనేది ప్రాక్టికల్గా కష్టమే. కష్టం. అలా ఒకరో ఇద్దరు వస్తే ఇంకా కష్టం అంటున్నాను. ఒక్కరికో ఇద్దరు ముగ్గురు పదవి ఇచ్చారు అనుకోండి, 57 మంది ఉన్నా మాకు 12 రావాలి కదా, 14 రావాలని ఏకనాథ్ షిండే కొట్లాడతారు కదా. అందుకని వాళ్ళ నుంచి కేవలం ఎమ్మెల్యేలుగా మద్దతు ఇస్తాం, అసోసియేటెడ్ సభ్యులుగా ఉంటాం, ఫిరాయింపు అధికారికంగా చెయ్యము, కానీ మీకే మద్దతు ఇస్తాం, రేపు పడిపోయే పరిస్థితిలో అప్పుడు చేస్తాం అని కూడా ఒకటి కావచ్చు. అంటే దీర్ఘకాలిక ఒప్పందం. ఇప్పుడు మనవాడు అని ముద్రపడ్డాక తెలంగాణ చూసాం కదా, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ అధికారికంగా మారకపోయినా వాళ్ళకి సకల సౌకర్యాలు లభిస్తున్నాయి, చూస్తున్నాం కదా. ఇప్పుడు అరకపూడి గాంధీకి పదవి ఇచ్చింది కదా గవర్నమెంట్ కదా. అందుకని నేను ఏమంటున్నా, గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్కి అయితే మంత్రి ఇచ్చింది కదా. అందుకని అధికారికంగా అధికార పార్టీతో అంటగాకపోతే కొన్ని సౌకర్యాలు ఉన్నాయి రాజు గారు. అంటే వాళ్ళ దందాలు వాళ్ళు చేసుకోవచ్చు, వారి రిజిస్టర్ వాళ్ళు చేసుకోవచ్చు, అధికార పార్టీగా గుర్తింపు పొందిన తర్వాత అనేక కుంభకోణాలు చేయొచ్చు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ రాజకీయ సంకుల సమరాన్ని చూస్తే లేరు. చాలా సమస్యలు అట్లాగే ఉన్నాయి కదా రాజు గారు. ఇప్పటికీ పత్తి వండుతుంది, అక్కడ వాళ్లకు సరైన రేటు వస్తలేదు. ముఖ్యంగా మనకు ఏదైతే విదర్భ అట్లాగే మనకు మరాఠవాడ ప్రాంతంలో అన్ని నల్లరేగడి భూములు, పత్తి పండుతుంది, రావడం లేదు. ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలి, ఎంత వీలైతే తొందరగా ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారు. అట్లాగే సంజయ్ రౌత్ కూడా ఈ వార్త ఆరోపణ చేశారు రాజు గారు. చూసాం సంజయ్ రౌత్ కూడా ఏమంటున్నారంటే మీకే కూటమి కలుస్తలేదు, మీకు అధికార దాహం తప్ప ప్రజల సమస్యలు అవసరం లేదని విమర్శ కూడా వస్తున్నాయి. అంటే ఇట్లా లేట్ అవుతున్నా కొద్దీ ప్రతిపక్షాలకు కూడా బలం పెరుగుతుంది అంటున్నాం. విమర్శలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఉత్తమం. మరి అలా ఆల్మోస్ట్ మనకు అందుతున్న సమాచారం కూడా అలాగే ఉంది కాబట్టి కన్ఫర్మ్డ్ న్యూస్గానే మనం భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మహారాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్ నుంచి మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్నే ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. హోంమంత్రిగా లేదా డిప్యూటీ సీఎంగా లేదా రెండు కూడా తీసుకోవడానికి షిండే అంగీకరించినట్టుగా తెలుస్తోంది. మరి అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయా, లేకపోతే లాస్ట్ మినిట్ ట్విస్ట్లు ఇంకేమైనా జరుగుతాయా అనేది చూడాలి. మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుంది, ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారు, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంది. ఇది వాటి ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మనస వాచ కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.